నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. ముందుగా సోషల్ మీడియాలో పై అందాలు చూపిస్తారు, ఆ తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేస్తారు, ఆ తర్వాత కొన్ని టీవీ షోస్లో బాగా ప్రసిద్ధికి ఎక్కుతారు, ఆ తర్వాత వాళ్ళ అసలు రంగులు బయటపడతాయి. కొంతమంది బుల్లితెర తారులు చేస్తున్నటువంటి రీసెంట్ టైమ్స్లో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కావచ్చు, సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. కొంతవరకు బాడీ షో కావచ్చు, స్కిన్ షో కావచ్చు, ఒక రేంజ్ వరకు బాగానే ఉంటుంది. కానీ శృతి మించితే చూసే వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది. ఇటు మన సంస్కృతి సాంప్రదాయాలు తలదించుకునే విధంగా కూడా ఇది మారేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే సబ్స్క్రిప్షన్ అనేటువంటి ఒక కొత్త ఆప్షన్ వచ్చింది ఇటీవల కాలంలో. అంటే మామూలుగా మనమంతా ఇన్స్టాగ్రామ్లో చూసేటువంటి కంటెంట్ కాకుండా, ఫాలో అయితే వచ్చేటువంటి కంటెంట్ కాకుండా, ఇంకా స్పెషల్గా కేవలం ఆ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ కోసమే కంటెంట్ క్రియేట్ చేసి ఇందులో పెడతారు. అదంతా ఎక్కువగా స్కిన్ షోనే ఉంటుంది. 399 రూపాయలు మీరు 30 రోజులకు కట్టారా, హ్యాపీగా 30 రోజులు వాళ్ళు ఏం పోస్ట్ చేసినా కానీ చూసేటువంటి సౌలభ్యం మీకు లభిస్తుంది. అయితే ఇప్పుడు ప్రముఖంగా బుల్లితెరలో ఫేమస్ అయినటువంటి యాంకర్ విష్ణుప్రియ కావచ్చు, మరికొంతమంది తారలు కావచ్చు, ఈ విధంగా చేస్తున్నారు. ఆ సబ్స్క్రైబ్ అనేటువంటి ఆప్షన్ దగ్గర కొన్ని ఫొటోస్ పెడతారు. అవి నచ్చి కొంతమంది యువత ఫాలో అయితే వాళ్ళకి దాని ద్వారా డబ్బులు సంపాదించేటువంటి మార్గం సుగమమైంది. ఇలా రూపాయి 2 రూపాయలు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా సబ్స్క్రిప్షన్ పెట్టేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నెలకి లక్షలు సంపాదిస్తున్నారంటే ఇది ఎంత విపరీతంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంధ్యారెడ్డి గారు, అండ్ వారితో పాటుగా మరికొంతమంది కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఊహా మహంతి గారితో స్టార్ట్ చేద్దాం. సోషల్ యాక్టివిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ రజనీ గారు కూడా మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఊహా మహంతి గారు నమస్కారం అండి. కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ ఊహా గారు? కాంట్ హియర్ యూ. ఒకసారి మాట్లాడండి సార్. వినిపిస్తుందా సార్? ఇట్ ఈస్ ఫైన్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది ఊహా గారు. ఎలా చూస్తారండి? అంటే సోషల్ మీడియాలో స్కిన్ షోస్ చేస్తూ చాలా మంది సబ్స్క్రైబర్స్ పెంచుకునేది ఇప్పటి వరకు ఉంది. కానీ ఇన్స్టాలో వచ్చినటువంటి ఒక కొత్త అప్డేట్ వల్ల రెగ్యులర్ గా ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ కాకుండా కొంత స్పెషల్ గా డబ్బులు పే చేస్తే సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. అందులో స్పెషల్ అప్లోడ్స్ కూడా ఉంటాయి. అంటే ఎలా చూడాల్సి ఉంటుంది? ఇప్పటికే ఇన్స్టా ఓపెన్ చేద్దామంటే ఫ్యామిలీస్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అలాంటిది కాలేజ్ యువతని కావచ్చు, లేకపోతే ఉద్యోగుల్ని కావచ్చు, నిరుద్యోగుల్ని కావచ్చు, పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ ఇటువంటి పోస్టులు పెడుతూ డబ్బులు సంపాదించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలా చూస్తారు? హలో. ఊహా గారు చెప్పండి. సార్ వినిపిస్తుంది సార్. అదే ఇప్పుడు ఈ స్కిన్ షోస్ గానీ ఇలాంటి ఫొటోస్ పెట్టి ఫాలోవర్స్ ని పెంచుకోవడం, సబ్స్క్రిప్షన్స్, యూట్యూబ్ లో సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తుందండి. కానీ ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ ఏంటది, ఫొటోస్ పెట్టడంతో పాటు కొత్తగా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ పెట్టడము, దానికి మీరు 399 లేకపోతే ఎంతో కొంత అమౌంట్ కడితేనే మేము ఇలాంటి ఫొటోస్ రిలీజ్ చేస్తాం, ఇలాంటి ఫొటోస్ పోస్ట్ చేస్తాం, డబ్బులు కట్టిన వాళ్ళకే అలాంటి ఫొటోస్ అన్ని కనిపిస్తాయి అని చెప్పి ఇది ఒక బిజినెస్ కింద వెళ్తుందండి. ఇప్పుడు ఇంతవరకు ఎవరు ఏం పట్టి సీరియస్ గా తీసుకోలేదు. ఎంత స్క్రీన్ షాట్స్ చేసుకున్నా, ఎంత ఎక్స్పోజింగ్ చేసుకున్నా, ఎలాంటి ఫొటోస్ పెట్టుకున్నా ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళదని వదిలేశారు. కానీ ఇప్పుడు ఈ డబ్బులు కట్టి మరి ఇంత మితిమీరిన చూడకూడనివి ఇలాంటివి కూడా డబ్బులు కట్టినా కూడా మనకి లభించవచ్చు అని చెప్పేసి ఇప్పుడు అందరికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు యువత గానీ, చిన్నపిల్లలు గానీ వీటి వల్ల చాలా చెడిపోవడానికి చాలా అవకాశాలు 100% కాదు 1000% ఉన్నాయండి. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ పార్నోగ్రఫీ కానీ, ఇంటర్నెట్ లో ఇదంతా కూడా రావడం వల్ల కూడా చాలా మంది పిల్లలు చెడిపోవడానికి కారణం అవుతుంది. అలాంటిది ఇప్పుడు డబ్బులు కట్టి మరీ కూడా ఇంత పబ్లిక్ గా డబ్బులు కడితేనే ఇంత ఇలాంటి ఫొటోస్ వస్తాయి, ఇలాంటి ఎక్స్పోజింగ్ ఫొటోస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి, మీరు చూసుకోవచ్చు అని ఇంత పబ్లిక్ గా చేస్తుంటే గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకోవాలండి. సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా సీరియస్ గా ఇష్యూని తీసుకొని ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో ఇలాంటి డబ్బులు కడితే బిజినెస్ గా మారిపోతుంది. చూడండి, చూసారా ఇలాంటిది? ఇంతవరకు ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంట్లో ఫోన్ అందరు చిన్న పిల్లల చేతిలో ఉంటుందండి. పసిపిల్లలు కూడా అన్నం తినిపించడానికి ఫోన్ చేతిలో పెట్టి అన్నం తినిపిస్తా ఉంటారు. వాళ్ళు ఏడిస్తే ఫోన్ చేతిలో పెడతారు, యూట్యూబ్ చూసుకొని వీడియో చూసుకోండి అని. మరి ఇలాంటివన్నీ చూస్తే చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ పిల్లలు చూస్తే పెద్ద చెడిపోతారు అనుకోవడానికి ఏముందండి గ్యారంటీ? ఖచ్చితంగా
అవుతారు. ఈ రేపులు కానీ ఇలాంటి ఇప్పుడు సమాజంలో జరుగుతున్న వీటన్నిటికీ కారణం ఇలాంటి రైట్ రైట్. ఎస్ ఊహామాంతి గారు, మరింత డిస్కస్ చేసే ముందు మనం ఒక్కసారి ఫైర్ బ్రాండ్ సంధ్యారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సంధ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. అంటే మన కళని చూపించి డబ్బులు సంపాదించుకోవడం కొత్తేమి కాదు. మన ఆర్ట్ని చూపించవచ్చు, మన యాంకరింగ్ స్కిల్స్ కావచ్చు, మన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ చూపించి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఇది అసలు వాటిన్నింటినీ మించి శరీరాన్ని చూపించి డబ్బులు సంపాదించడం. అంటే అది ఏమవుతుంది నాన్న అంటే బాగా అంటే దాని ఒక ఈజీ మనీకి అలవాటు పడిపోయింది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఫీల్డ్, దాంట్లో కాదని మనం మనం కానీ వీళ్ళు ఒక కష్టాన్ని నమ్ముకొని ఒక మంచి స్థాయికి వచ్చిన బుల్లితెర నటులు చాలా మంది ఉన్నారు. ఇదేంటంటే ఈజీ మనకి అలవాటు పడిపోయి బరిదెగింపు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా ఈ యాప్స్ అన్ని మొత్తం మానిటరింగ్ చేసేది. బట్ ఇప్పుడు ఎవరిని ఇక్కడ నిందించాలి మనము? ఇప్పుడు యాప్ ఉంది కాబట్టి నేను పెట్టానని తను అంటది. నాకు ఇంకొకటి మన దరిద్రాలు ఏంటివంటే మాకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చిందండి, మాకు హక్కు ఇచ్చిందండి, మేము ఏదైనా చూపిస్తామండి, చూసేవాడికి సిగ్గుండాలండి. మళ్ళీ అన్నాం అనుకోండి, ఇప్పుడు వీళ్ళు చేసినాయని మనం మాట్లాడితే అసలు సంధ్యారెడ్డి బూత్ అండి అంటారు. వాళ్ళు చూపిస్తే ఏం బూతులు ఉండదు, ఏది ఉండదు. నేను చెప్తున్నాను కదా, సో వాళ్ళకి రాజ్యాంగం ఎట్లా రైట్ ఇచ్చిందో ఇలాంటివి కూడా మనం అందరము ఇలాంటివి కట్టడి చేసే రైట్ కూడా రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఎందుకంటే మన యువత ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు పిల్లలకి ఎలా ఫోన్లు కాదు, ఇప్పుడు చిన్న పిల్లలే అవుతున్నారు. చిన్నపిల్లలు ఏకాగ్రత లేకుండా అవుతుంది. ఇప్పుడు ఇవాళ 399 అంటే ఒక రీఛార్జ్ లాగా, అంటే 30 రోజులకు రీఛార్జ్. 30 రోజుల రీఛార్జ్. ఇంకా వాడేం చదువుతాడండి? మంచిగా వాడు ఆల్రెడీ రీఛార్జ్ చేసుకుంటాడు. ఇవాళ